ఫ్రెండ్స్, మనీష్ అండ్ ఈ వీడియోలో మీకు ఎప్సన్ నుంచి ఎప్సన్ l380 అనే ఈ ప్రింటర్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అనేది ఇస్తానన్నమాట. సో దాంతోపాటుగా నేను ఇక్కడ 3 కలర్స్ అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ కలర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్తాను. సో దానికి సంబంధించిన వీడియో, ఇన్స్టాలేషన్ వీడియో మీకు నా సెకండ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ఛానల్లో మీకు దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే చెప్తాను. ఫస్ట్ మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఎప్సన్ అండ్ బ్రాండింగ్ ఉంది, ఇక్కడ ప్రింటర్ అని ఉంది, ఇక్కడ మీకు మోడల్ నేమ్ ఇక్కడ ఈ మధ్యలో ఉంది, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఉంది. సో l380 అని ఇక్కడ ఇది ప్రింట్ కాపీ స్కాన్ అంటే మీరు దీనిలో మీరు ఇందులో మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ప్రింట్ తీసుకోవచ్చు, జిరాక్సెస్ కాపీ తీసుకోవచ్చు, దాంతోపాటుగా స్కానర్ అయితే ఉందన్నమాట. సో ఇది బడ్జెట్లో నేను అప్పుడు 13,000కి అయితే దీన్ని పర్చేజ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే లేవు. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే మీరు ఎప్సన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి అయితే ట్రై చేయండి. సో వీలుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అనమాట. సో ఇది మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ లేదు, మీ ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే చెక్ చేయండి. సో ఈ ప్రైస్మెంట్లో ఇది బెస్ట్ అని చెప్తాను నేను. అండ్ ఇది నేను ఒక 5 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన రివ్యూ కూడా అయితే మీతో చెప్తాను అనమాట. సో ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది, కనపడుతుందిగా. ఓకే, అండ్ మనకి బాక్స్లో ఫస్ట్గా ఇక్కడ కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు పక్క మీకు యూజర్ మాన్యువల్ ఉంది. ఇక్కడ మీకు ఒక USB-A టు USB-B కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. సో USB-A నుంచి ఇది మనం ప్రింటర్ కనెక్ట్ చేసుకొని సిస్టమ్ నుంచి ప్రింట్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇది ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి ఒక పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది బ్రిక్ టైప్ అయితే కాదు, సో మీకు సింగిల్ వైర్ అడాప్టర్. అంతేకా ఇక మీకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో అది అవసరం లేదు మనకి. ఇంక ఇది బాక్స్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇటు సైడ్కి తీస్తున్నాను నేను అక్కడ. ఇంట్లో పక్క జాగ్రత్త. అండ్ ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మనకి లోపల ప్రింటర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదన్నమాట మనకి ప్రింటర్ వచ్చేసరికి. సో చేద్దాం, ఇది ఒక కవర్. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్గా ఓకే. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్గా ప్రింటర్ అయితే. సో ఇది ఓవరాల్గా ప్రింటర్ అయితే. సో ఇది మల్టీ టాస్కింగ్ ప్రింటర్. సో మీరు ప్రింట్స్ అయితే పీసీ నుంచి కనెక్ట్ చేసుకొని మీరు ప్రింట్స్ ఇవ్వచ్చు, దాంతోపాటుగా జిరాక్స్ కాపీస్ అయితే తీసుకోవచ్చు. అందులో పాటుగా మీరు స్కానర్ అయితే యూజ్ చేయవచ్చు అనమాట. సో ఒకసారి దీన్ని ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మీకు సైడ్లో ఇంక్ బాక్స్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు రీఫిల్లింగ్ అయితే ఇంక్ అయితే చేసుకోవాలి. లేకపోతే పైన మీకు ఏదైతే స్కానర్ ఉందో, సో ఈ స్కానర్ పోర్షన్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి స్కానింగ్ అయితే జరుగుతుంది. అండ్ లేకపోతే ఇక్కడ మీకు ఫ్రంట్ కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. సో పవర్ బటన్, ప్రింట్, ఇది బ్లాక్ అండ్ వైట్ ప్రింట్, ఇది కలర్ ప్రింట్, దాంతోపాటుగా ఇంక్ లోడ్, ఈ బటన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని పవర్ ఆన్ చేసి అయితే చూద్దాం. ఇది ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ కూడా ఎక్స్టెండ్ అయ్యింది. సో ఇది ఒక లార్జ్ సైజ్ ప్రింటర్.
వెనకాల దీనికి సంబంధించిన ఏసీ ఇన్పుట్ అయితే ఉంది. ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. సో పవర్ అయితే ఇచ్చాం. సో ఇప్పుడు ఆన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఆన్ అవటం అయితే జరుగుతుంది, లోడ్ అవుతుంది. అండ్ ఈ విధంగా ఈ ప్రింటర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి యూఎస్బి టైప్ ఏ టు టైప్ బి, ఈ కేబుల్ ఒకటి అయితే ఇచ్చారు. అండ్ ఇది ఇక్కడ ఉంది, దీని ఇన్పుట్ ఇక్కడ ఉంది. సో మీరు ఈ టైప్ బి పోర్ట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఈ మేల్ థ్రెడ్డింగ్ పోర్ట్సే, ఫిమేల్ థ్రెడ్డింగ్ అయితే కాదు. అండ్ ఈ పీసీ పోర్ట్లు అయితే అది ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇంకోటి ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్తో పాటు మనకు ఒక సీడీ అయితే ఇవ్వటం జరిగింది, ఎప్సన్ సీడీ. ఇందులో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అండ్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఇది మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే మీకు ఎడిషనల్ ఫీచర్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఈ ప్రింటర్ మనకి అన్నిటికైతే సపోర్ట్ అవుతుంది. ఏ సైజ్ పేపర్ అయినా మీకు ఇందులో ప్రింటింగ్ అయితే చేయవచ్చు అనమాట. లెటర్ కానివ్వండి, A4 కానివ్వండి, A3 కానివ్వండి. సో ప్రతిదీ మీకు ఇందులో అయితే సపోర్ట్ అయితే ఉంటుంది, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో లెటర్, లీగల్ అన్నీ సపోర్ట్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా దీని యొక్క అన్బాక్సింగ్. ఇప్పుడు దీనికి సంబంధించిన నా రియల్ టైం రివ్యూ అయితే చెప్తాను. సో ఇది నేను నియర్లీ ఒక 4.5 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పటికీ ఇది వర్క్ అవుతుంది. అండ్ ఇప్పటికీ నేను ఒక 2 times అయితే కలర్ రీప్లేస్మెంట్ అయితే చేశాను అనమాట ఇందులో. సో కలర్ నేను ఎక్స్ట్రాగా హెవీ యూజర్ కాబట్టి ఇప్పటికి ఒక 2 times అయితే రీప్లేస్ చేశాను. అండ్ ఎక్స్ట్రాగా మీకు బాక్సెస్ అయితే కూడా మళ్ళీ ఈ వీడియో చేసే టైంకి ఇంకా అయిపోతే ఎక్స్ట్రాగా మళ్ళీ కలర్స్ అయితే తెప్పించాను అనమాట. సో మీరు దీనికి కలర్స్ మాత్రం ఎప్సన్ బ్రాండింగ్ ఉంటాయి. సో ఎప్సన్ బ్రాండింగే వాడండి. సో మిగతా కలర్స్ అయితే యూస్ చేస్తే మీకు ప్రింటర్ అనేది అంత పర్ఫెక్ట్ అవుట్కమ్ అయితే ఇవ్వదు. సో మీరు ఎప్సన్ కలర్సే ఉంటాయి, సో వాటిని అయితే యూస్ చేయండి. ఇది ఒకటి మనకి 400 rupees అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి మీరు 4 కలర్స్ అయితే దీంట్లో యూస్ చేస్తారు. సో ఇక్కడ మీకు కలర్స్ సంబంధించిన బాక్సులు అయితే ఉంటుంది. సో బ్లూ, మెరూన్, పింక్, మెరూన్ టైప్, ఎల్లో అండ్ బ్లాక్. సో ఈ కలర్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించిన అయిపోయిన కలర్స్ అయితే నేను మళ్ళీ తెప్పించాను. ఒకటి మీకు 400 ఉంటుంది అనమాట. సో ఎప్సన్ది 400 ఉంటుంది. సో మీరు కనుక ప్యాక్ తీసుకోవాలంటే మీకు 1600 అయితే ఉంటుంది. సో ప్యాక్ అయితే తీసుకోవచ్చు. బట్ నాకు అన్నీ ఒకేసారి అయిపోలేదు కాబట్టి నేను ఆ కలర్స్ నాకు అవసరమైనవి అయితే తెప్పించాను. సో మ్యాక్సిమం 2 బ్లాక్ అయితే తెప్పించాను నేను 2 times. సో అది ఇకపోతే దీని విషయంకి వస్తే మనం ఒక్కసారి ఇంక్ రీఫిల్ చేస్తే ఫుల్గా మనకి నియర్లీ ఇది 2000 prints అయితే వస్తుంది అనమాట. సో 2000 పేపర్స్ మీద మీరు ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ 2000 అని అయితే చెప్పలేం, ఎందుకంటే మన యూసేజ్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ మనం ఫుల్గా తీయవచ్చు, ప్రింట్ అనేది ఫుల్ పేపర్, కలర్ పేపర్ లాగా తీయవచ్చు, లేకపోతే టెక్స్ట్ తీయవచ్చు, లేకపోతే చిన్న చిన్న ఇమేజెస్ అయితే తీయవచ్చు. సో మన యూసేజ్ ప్రకారం ఈ ఇంక్ అయితే వస్తుంది. సో ఒకవేళ కనుక మీరు టెక్స్ట్ ప్రింటింగ్ వాడితే నియర్లీ 2000 అయితే వస్తుంది అనమాట. సో 2000 prints అయితే ఇక్కడ నుంచి మీరు ఒక్కసారి ఫిల్ చేస్తే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ అది ఇకపోతే ఇందుట్లో నాకు మేజర్గా నచ్చింది, నేను కొన్న బడ్జెట్లో అప్పుడు 13K అయితే పడ్డది. సో ఆ 13Kలో మనకి స్కానర్ ఉంటుంది, కాపీ చేసుకొని జిరాక్స్ తీసుకోవచ్చు. దాంతోపాటుగా మన పీసీ నుంచి ప్రింట్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఈ 3 options అనేవి అయితే దీంట్లో ఉన్నాయి. సో ఎవరైతే హోమ్ కానివ్వండి, మీకు నెట్ సెంటర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా ఈ ప్రింటర్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ప్రింటర్ అని చెప్తున్నాను. సో మీకు పిక్చర్స్ ప్రకారం మాత్రం యాక్యురేట్ పిక్చర్స్ అయితే ఇందులో ప్రింట్ అవుతాయి. సో ఎప్సన్ అంటే మీ అందరికీ తెలిసిందే, ప్రింటింగ్ కంపెనీలో టాప్ బ్రాండ్ అని చెప్పొచ్చు. సో అంత అయితే ఉంది. సో ఇకపోతే దీంట్లో మనకి వైఫై అయితే లేదు, అదొకటైతే గమనివ్వండి. సో వైఫై ఉంటే మీరు మీ మొబైల్ నుంచి కూడా ప్రింటింగ్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఇందులో వైఫై లేదు, అదొకటైతే గమనియండి. అండ్ ఇకపోతే ఎవరైతే వైఫై యూజర్స్ వస్తారో దీనికి అప్డేటెడ్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో అవి అయితే యూజ్ చేసుకోవచ్చు. అవి నియర్లీ 17,000-16,000 అయితే ఉన్నాయి ప్రస్తుతం ఎప్సన్ బ్రాండింగ్లో. సో ఎప్సన్ అయితే వాడండి అందరూ, ఎందుకంటే ఇది మంచి అవుట్పుట్ అయితే వస్తుంది మనకి. సో మిగతా కంపేర్ చేసుకుంటే ఇది మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. మేజర్గా ఇది ఫోటో ప్రింటింగ్ కోసం డిజైన్ చేసిన ప్రింటర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో మిగతా కెనాన్ అంటే కెనాన్ మెయిన్గా టెక్స్ట్ ప్రింటింగ్ అయితే ఇది బాగుంటుంది.
బట్ ఇది ఎప్సాన్ మనకి ఫోటో ప్రింటింగ్ అయితే బాగుంటుంది. సో అలానే టెక్స్ట్కి బాగోదని కాదు, సో టెక్స్ట్కి కూడా బాగుంటుంది, బై ద వే ఫోటోకి కూడా అయితే బాగుంటుంది అనమాట. సో అందుకనే ఇదైతే నేను అప్పుడు చూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి అది వీడియో. మరి ఈ ప్రింటర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అంటే మన అన్బాక్సింగ్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. కొత్తగా ట్రై చేసాం కదా, సో అది యాక్చువల్గా హెల్త్ బాగాలేదు, అయినా మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. మళ్ళీ నేను లీవ్ అయ్యే టైంకి మీకు ఇలాంటి వీడియోస్ ఒక 8 దాకా నేను రికార్డ్ చేసి ఉంచి వాటిని మీకు షెడ్యూల్ చేసి నేను మళ్ళీ లీవ్ అయ్యేటప్పుడు కల్లా షెడ్యూల్ చేసి లీవ్ అవుతానన్నమాట. సో అది. అండ్ ఇకపోతే దీని యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వటానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే లేదు. సో నేను ఎప్సాన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏమన్నా దొరకటానికి ఏమన్నా ట్రై చేస్తాను. సో ఏదైనా ఉంటే లింక్ పాసిబుల్ అయితే పెడతాను. సో ఒకవేళ కాకపోతే మీకు కామెంట్ సెక్షన్లో లింక్ అనేది లేదు అని పెడతాను అనమాట. సో ఫ్రెండ్స్, మరి అది వీడియో. అండ్ ఇది ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. నా సజెషన్ ఇది నెంబర్ 1 అని చెప్తాను. సో ఈ 13K బడ్జెట్ ఇప్పుడు మీకు ప్రైస్ అనేది తగ్గవచ్చు, కొద్దిగా పెరగవచ్చు, చెప్పలేం. మనకి ఇప్పుడు కొద్దిగా రేట్స్ అయితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెరిగినాయి కాబట్టి కొద్దిగా పెరగవచ్చు. సో ఎంతగానో పోనీ ఇది మనకి 10 నుంచి ఒక 15K మధ్యలో అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది. సో అది ఓవరాల్గా దీని వీడియో. అండ్ దీనికి సంబంధించిన ఎలా ఫిల్ చేయాలనేది మీకు మన సెకండ్ ఛానల్ మనీష్ టెక్ 2 ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అన్బాక్సింగ్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.